ఓకే, వెల్కమ్ టు సన్నీ ఏపీ ఛానల్. సో ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఎటువంటి నష్టం లేదు. సో దానివల్ల నాకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది, మరిన్ని వీడియోలు చేయగలుగుతాను. సో ఇప్పుడు ప్రజెంటు మనము 10th క్లాస్ పరిధిలోని డిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. వాటిలో మనము షార్ట్ కట్స్ చెప్పుకుందాం. సో కాబట్టి ఇప్పుడు మనము ఫస్ట్ ప్రతిక్షేపణ కోణాల గురించి తెలుసుకుందాం. 0 degrees, 90 degrees, 45 degrees, 60 degrees, 30 degreesలను ప్రతిక్షేపణ కోణాలు, సబ్స్టిట్యూటింగ్ యాంగిల్స్ అంటాం. సో అంటే ఇచ్చిన ప్రాబ్లం మనం మొత్తం డిస్క్రిప్షన్ మెథడ్లో సాల్వ్ చేయకుండా ఈ వాల్యూస్ని మనం, ఈ యాంగిల్స్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకొని ప్రాబ్లంను చాలా త్వరగా ఈజీగా చేసేయచ్చు. సో ఇలా చేసేటప్పుడు మనకు సబ్స్టిట్యూటింగ్ చేసేటప్పుడు 0/0 ఫామ్ రాకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఎనీథింగ్ బై 0 ఫామ్ రాకూడదు. సో ఇటువంటివి చూసుకొని మనము ఇక్కడ సాల్వ్ చేసుకోవాలి. సో అయితే మనం ఇది ప్రాక్టీస్ చేయంగా మనకేమవుతుందంటే స్పీడ్, అక్యూరసీ అనేది పెరుగుతుంది. సో కాబట్టి సపోజ్ మనం ఇక్కడ 0 ఎంటర్ చేసామనుకోండి, కాస్ 0 వాల్యూ ఎంత 1, సైన్ 0 వాల్యూ ఎంత 0, 1/1 ఇది ఓకే. నెక్స్ట్ కాస్ 0 వాల్యూ 1, సో 1 ప్లస్ సైన్ 0 వాల్యూ 0. సో 1/1, 1 + 1 2 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుందా? కాదు. సో కాబట్టి మనము ఆర్డర్ ప్రకారం ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేసాం. తర్వాత 90 తీసుకున్నాం అనుకోండి, కాస్ 90 వాల్యూ అంతా 0. సో 1 - 1, సైన్ 0 వాల్యూ సైన్ 90 వాల్యూ 1, 1 - 1 0. సో 0/0 ఫామ్ వస్తుంది, అంటే 90 తీసుకోకూడదు. నెక్స్ట్ 45, సో ఇలా 60, ఇలా ఆర్డర్లో మనం చేసుకుంటూ పోవాలి. సో కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే theta is equal to 60 degrees తీసుకుంటాం. సో తీసుకున్నప్పుడు మనకేమవుతుందో చూడండి, కాస్ 60 degrees వాల్యూ, కాస్ 60 degrees వాల్యూ ఎంత వస్తుందమ్మా? 1/2 బై, సో 1 మైనస్ సైన్ 60 degrees వాల్యూ, థీటా ప్లేస్లో 60 degrees వాల్యూ. సో సైన్ 60 degrees వాల్యూ ఎంత? √3/2 ప్లస్ కాస్ థీటా, సో మళ్ళీ 60 degrees కాబట్టి 1/2 బై, నెక్స్ట్ 1 ప్లస్ సైన్ 60 degrees వాల్యూ √3/2 ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇప్పుడు 1/2 బై ఎల్సిఎం తీసుకుందామా, 2 1s are 2 minus √3, 2 minus √3/2 ప్లస్ 1/2 బై 2 1s are 2 plus √3/2, 2 1s are 2 plus √3/2 is equal to 4. So that implies ఈ 2 క్యాన్సల్, ఇక్కడ 2 క్యాన్సల్. సో మనకేం మిగిలింది ఇక్కడ? 1/2 minus √3 ప్లస్ 1/2 plus √3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు మనకి ఎల్సిఎం ఏమవుతుందమ్మా? 2 - √3 × 2 + √3 అంటే a + b × a - bలో ఉంది కాబట్టి a² - b² అంటే 4 - 3 బై ఏమొస్తుంది పైన? 2 + √3 ప్లస్ 2 - √3 1s are 2 - √3. సో క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. సో ప్లస్ √3 మైనస్ √3 క్యాన్సల్. సో 2 + 2 ఎంతమ్మా? 4/4 - 3 1. సో దట్ ఇంప్లైస్ 4/4 ఈజ్ ఈక్వల్ టు 4. సో మనం అనుకున్నది థీటా ఈజ్ ఈక్వల్ టు 60 సబ్స్టిట్యూట్ చేయడం వల్ల LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయింది. సో దేర్ఫోర్ మన ఆన్సర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? దేర్ఫోర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees. సో నెక్స్ట్ క్వశ్చన్, టాను, సీకెంటు, కాటు, కొసికెంటు. 0 తీసుకున్నాం అనుకోండి, కొసికెంట్కి ఎగ్జిస్ట్ కాదు, కాట్కి ఎగ్జిస్ట్ కాదు. 90 తీసుకున్నాం అనుకోండి, టాన్కి ఎగ్జిస్ట్ కాదు. సో నెక్స్ట్ సీకెంట్కి ఎగ్జిస్ట్ కాదు, అంటే 0 90 రెండూ పనికిరావు ఇక్కడ. సో కాబట్టి నెక్స్ట్ ఏది తీసుకోవాలంటే 45 degrees తీసుకోవాలి. సో పుట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే 1 ప్లస్ tan 45 degrees వాల్యూ 1 ప్లస్ secant 45 degrees వాల్యూ √2
ఇంటూ 1 ప్లస్ కాట్ 45 degrees వాల్యూ 1 మైనస్ కొసెకంట్ 45 degrees వాల్యూ √2. సో దట్ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ 1 2 ప్లస్ √2 ఇంటూ 2 మైనస్ √2. 1 ప్లస్ 1 అంటే 2 కాబట్టి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4 మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. బి అంటే ఎంత ఇక్కడ? ఇది ఏ, ఇది బి. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలో ఉన్నప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లోకి తీసుకురావాలి. సో ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4, బి స్క్వేర్ అంటే √2 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? √2 హోల్ స్క్వేర్ అంటే మనకు స్క్వేర్కు రూట్కి పోతే 2 మిగులుతుంది. సో 4 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. చూసారా ఎంత స్పీడ్గా అయిపోయిందో చూసారా షార్ట్ కట్స్ ద్వారా. ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్. సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ వాల్యూ. సో ఇప్పుడు మనం సైన్ కాస్ వచ్చినప్పుడు 0 degrees 90 degrees సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆర్డర్లో 0 degrees కాబట్టి 0 తీసుకుంటే సైన్ 0 వాల్యూ 0, కాస్ 0 వాల్యూ 1 హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ 0 వాల్యూ 0 మైనస్ కాస్ 0 వాల్యూ 1 హోల్ స్క్వేర్. సో మనం ఇది సబ్స్టిట్యూట్ చేయకుండానే డైరెక్ట్గా ఒకే స్టెప్లోకి వచ్చేసేయాలి. డైరెక్ట్ కాస్ 0 అంటే 1 స్క్వేర్. సో ఇక్కడ సైన్ 0 అంటే 0 కాబట్టి మనకు ముందుగానే తెలిసి పెట్టుకోవాలి టేబుల్. సో ఈ టేబుల్ మీకు తెలియకపోతే ట్రిగనామెట్రీ 10th క్లాస్ దాంట్లో పార్ట్ 1 చేశాను. సో పార్ట్ 1లో మీకు ఆ ట్రిగనామెట్రీ సింపుల్ ట్రిక్ ద్వారా ఉంటుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో దాన్ని ఒకసారి చూసుకోండి. సో 1 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్. సో 1 స్క్వేర్ అంటే 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 2. దట్స్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఇంటూ కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. సో ఇక్కడ మన సబ్స్టిట్యూట్ యాంగిల్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే సో కొసికెంట్కి ఎగ్జిస్ట్ కాదు, సో నాట్ డిఫైన్ అవుతుంది. సీకెంట్ 90 తీసుకుంటే సీకెంట్కి నాట్ డిఫైన్ అవుతుంది. కాబట్టి 0 90 కాకుండా నెక్స్ట్ వాల్యూ ఏముంది? 45 degrees తీసుకోవాలి. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees తీసుకుంటే దట్ ఇంప్లైస్ సీకెంట్ 45 వాల్యూ √2, కానీ స్క్వేర్ ఉంది కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఉంది కాబట్టి సో √2 ఏమవుతుంది? 2 అవుతుంది. 2 మైనస్ 1. నెక్స్ట్ కొసికెంట్ 45 వాల్యూ కూడా √2నే. సో అప్పుడు అక్కడ √2 ఉంది కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్కు రూట్కు క్యాన్సిల్ అయిపోతే మనకు 2 మిగులుతుంది. 2 మైనస్ 1. సో 2 మైనస్ 1 అంటే 1. 2 మైనస్ 1 ఇంటూ 1. 1 1s are 1. నెక్స్ట్ సీకెంట్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, కనుక్కోవాలి ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ మనకు ఐడియాకి వచ్చేయాలి. సీకెంట్ 90కి ఎగ్జిస్ట్ కాదు. సో నెక్స్ట్ టాన్ వచ్చేసి 90కి ఎగ్జిస్ట్ కాదు. సరే 0 తీసుకుందాం అనుకుంటే సైన్ 0 వాల్యూ 0. సో 0 తీసుకొని చేసుకుందాం ఇక్కడ. ఏ ఈజ్ ఈక్వల్ టు 0 degrees. సో 90కి కాదు కాబట్టి ముందు మనం చేయాల్సిందే 0కి చేయాలి కదా ఫస్ట్. దట్ ఇంప్లైస్ వాట్ ఈజ్ సీకెంట్ 0 వాల్యూ? సీకెంట్ 0 వాల్యూ 1 ఇంటూ 1 మైనస్ సైన్ 0 వాల్యూ 0. సో సీకెంట్ 0 వాల్యూ 1 ప్లస్ టాన్ 0 వాల్యూ ఎంత? 0 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టోటల్లీ వీ గెట్ 1. నెక్స్ట్ క్వశ్చన్. 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ కాట్ ఇచ్చాడు. ఇక్కడ కాస్కు 0 ఉపయోగించుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ కాట్కి 0 ఇప్పించుకుంటే అన్డిటర్మైన్డ్ నాట్ డిఫైన్ కదా 0 degrees. కాబట్టి మనం ఇంక 0 పనికిరాదు కాబట్టి 90కి ట్రై చేసుకోవాలి. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees తీసుకుంటే 1 మైనస్ కాస్ 90 degrees వాల్యూ 0 ఇంటూ 1 ప్లస్ కాస్ 90 degrees వాల్యూ 0 ఇంటూ 1 ప్లస్ కాట్ 90 degrees వాల్యూ 0. దట్ ఈజ్ ఈక్వల్ అన్నిట్లో మనకేమొస్తుంది? 1 ఇంటూ 1 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ వి గెట్ 1. నెక్స్ట్ క్వశ్చన్. కాస్ క్యూబ్డ్ థీటా ప్లస్ సైన్ క్యూబ్డ్ థీటా బై కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ప్లస్ కాస్ క్యూబ్డ్ థీటా మైనస్ సైన్ క్యూబ్డ్ థీటా బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా వాల్యూ. సో దీని విలువ కనుక్కోవాలంటే సో కాసు సైన్లో ఉంది కాబట్టి మనం థీటాను 0 degrees తీసుకుంటే సరిపోతుంది. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees తీసుకుంటే సో కాస్ 0 వాల్యూ ఎంత? 1. సో 1 క్యూబ్డ్ అంటే 1 ప్లస్ సైన్ 0 వాల్యూ ఎంత? 0. సో బై కాస్ 0 వాల్యూ 1 ప్లస్ సైన్ 0 వాల్యూ 0 ప్లస్ కాస్ 0 వాల్యూ 1
మైనస్ సేమ్ ఇదే కదా ఉంది. సో ప్లస్లో ఉంది మైనస్లో ఉంది కాబట్టి 1 మైనస్ 0/1 ప్లస్ 0. అసలు 0 వేసుకోవాల్సిన అవసరం ఏముంది, డైరెక్ట్గా వేసేయచ్చు కదా. సో 1/1 అంటే 1 ప్లస్ 1/1 అంటే 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ క్వశ్చన్, secant power 6 theta minus tan power 6 theta is equal to a secant square theta plus b secant theta plus c. Then a plus b plus c is equal to. So put theta is equal to 0 degrees. Theta is equal to 0 degrees తీసుకుంటే secant 0 degrees వాల్యూ ఎంత 1 పవర్ 6 అంటే 1 మైనస్ tan 0 degrees వాల్యూ 0 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ secant theta వాల్యూ 1 secant స్క్వేర్ theta అంటే secant 0 degrees వాల్యూ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ b సేమ్ b ఇంటూ secant 0 degrees వాల్యూ 1 ప్లస్ c. Then 1 is equal to a plus b plus c. So therefore a plus b plus c is equal to 1. So next question, 1 plus secant theta whole square plus 1 minus secant theta whole square by 1 plus secant theta whole square. సో secantకు 0 ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి theta is equal to 0 degrees తీసుకుందాం. దట్ ఎంప్లాయిస్ 1 ప్లస్ secant 0 degrees వాల్యూ ఎంత 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 హోల్ స్క్వేర్, secant కాబట్టి secant 0 వాల్యూ 1 బై 1 ప్లస్ secant 0 degrees వాల్యూ 1 కాబట్టి 1 స్క్వేర్ అంటే 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 2 స్క్వేర్ అంటే 4 బై సో 1 మైనస్ 1 0, సో దాని వాల్యూ మనం రాయన అవసరం లేదు, బై 1 ప్లస్ 1 2 1s are 2 2s are we get 2. Next question, tan theta plus cot theta is equal to 2, then tan power 4 theta plus cot power 4 theta వాల్యూ. సో దాని విలువ ఎంతో మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు tan theta ప్లస్ cot theta వాల్యూ 2 వచ్చింది. సో cot 0 ఎగ్జిస్ట్ కాదు, అలాగని 90 తీసుకున్నాం అనుకోండి tan 90 ఎగ్జిస్ట్ కాదు. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే 45 తీసుకుందాం. theta ఈజ్ ఈక్వల్ టు 45 degrees తీసుకుంటే అప్పుడు tan theta tan 45 సరే tan theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, tan 45 వాల్యూ 1 ప్లస్ cot 45 వాల్యూ 1 2 అంటే tan theta ప్లస్ cot theta వాల్యూ 2 ఎప్పుడు 45 తీసుకున్నప్పుడు సరిపోయింది మనకు. సో ఆ 45 తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే tan power 4 theta ప్లస్ cot power 4 theta ఈజ్ ఈక్వల్ టు tan 45 వాల్యూ 1 పవర్ ఎనీథింగ్ 1 ప్లస్ cot 45 degrees వాల్యూ 1 పవర్ ఎనీథింగ్ 1 ప్లస్ 1 2. సో tan పవర్ 4 theta ప్లస్ cot పవర్ 4 theta ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ పైథాగరియన్ ట్రిప్లెట్స్. సో ఈ పైథాగరియన్ ట్రిప్లెట్స్ ద్వారా మనము లంబకోణ త్రిభుజాలు అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఫామ్ అయ్యేది వీటి ద్వారా అవే. సో ఏంటంటే అవి 3 4 5 అంటే ఇక్కడ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనే కండిషన్ సాటిస్ఫై చేస్తాయి. సో వీటిని మనం పైథాగరియన్ ట్రిప్లెట్స్ అంటాం. 3 4 5 ఇదొకటి, నెక్స్ట్ 5 12 13 ఇదొకటి, 7 24 25, నెక్స్ట్ 8 15 17, నెక్స్ట్ 11 40 41 ఇటువంటి వాటిని మనం పైథాగరియన్ ట్రిప్లెట్స్ అంటాం. ఇలా చాలా ఉన్నాయి. సో వీటిని మనం మల్టిప్లై చేసుకుంటే మళ్ళీ సో 3ని 2తో మల్టిప్లై చేసాం అనుకోండి 6 4 2s are 8 5 2s are 10 6 8 10, మళ్ళీ దాన్ని 3తో మల్టిప్లై చేసాం అనుకోండి 3 3s are 9 3 4s are 12 3 5s are 15. సో ఇలా మల్టిపుల్స్. సో పైథాగరియన్ ట్రిప్లెట్స్ మల్టిపుల్స్ ఈజ్ ఆల్సో పైథాగరియన్ ట్రిప్లెట్స్. వాటి యొక్క గుణకాలు కూడా మళ్ళీ మనకి ఏమవుతాయంటే పైథాగరియన్ ట్రిప్లెట్స్ అవుతాయి. సో అలా వీటిని ఇలా మల్టిప్లై చేసుకుంటూ పోతూ ఉంటే సో విపరీతంగా వస్తాయి. వీటి ద్వారా మనకు ఫామ్ అయ్యేటువంటిది రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, tan A ఈజ్ ఈక్వల్ టు 3/4 దెన్ ఫైండ్ ఆల్ ట్రిగనామెట్రిక్ రేషియోస్. tan A 3/4 అని ఇచ్చి మిగిలినటువంటి త్రికోణమితీయ నిష్పత్తుల విలువలు కనుక్కోమంటాడు మనం. అది ఎలా కనుక్కోవాలంటే సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసుకోవాలి. సో మనకి తెలిసే అనుకోండి ఆటోమేటిక్గా 3 4
నెక్స్ట్ హైపోటెన్యూస్ ఏమవుతుంది 5 అనేది వస్తుంది. సో అలా మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. సరే, ఇక్కడ ఏ తీసుకున్నాం అనుకోండి, ఇది బి తీసుకున్నాం, ఇది సి తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఏకి ఎదురుగా ఉన్నటువంటిది యాంగిల్ ఏ దగ్గర తీసుకుంటున్నాం, tan ఏ అన్నాడు కాబట్టి ఏకి ఎదురుగా ఉన్నటువంటిది ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ వచ్చేసి రైట్ యాంగిల్కి ఎదురుగా ఉన్నటువంటిది హైపోటెన్యూస్, అంటే ఇది ఎదుటి భుజము, ఇది కర్ణము, ఇది వచ్చేసి ఆసన్న భుజము. సో దీన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. సో ఇవి కూడా వీడియోస్ చెప్పడం జరిగింది, వాటిలో చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతాయి అక్కడ. సో ఈ రేషియోస్ ఇవి కూడా చెప్పున్నాను, ఎలా అనేది ట్రిక్ కూడా చెప్పాను. అవి నేర్చుకుంటే మీకు చాలా ఈజీగా మనకు ఈ ప్రాబ్లం చేయడానికి వీలవుతుంది. సో కాబట్టి ఇక్కడ సింపుల్గా హైపోటెన్యూస్ మనం 5 అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇవి తెలుసుకోనప్పుడు మనం ఏం చేయాలి, పైథాగరస్ థీరం వాడాలి. ఏం చెప్పాడు పైథాగరస్ అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, ఇది చెప్పాడనమాట. సో దట్ ఇంప్లైస్ హైపోటెన్యూస్ మనకు తెలియదు, కర్ణం తెలియదు. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక భుజం వచ్చేసి మనకు తెలుసు. సో ఇది tan ఏ అంటే మనకేమి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజము అని అర్థం. సో ఎదుటి భుజం ఏంటి 3, ఆసన్న భుజం ఏంటి 4. ఇప్పుడు కర్ణం కనుక్కోవాలి. సో భుజము స్క్వేర్ అంటే ఏబీ వాల్యూ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, దట్ ఈజ్ ఈక్వల్ 25. దెన్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఇటువైపుకి వస్తే రూట్ అవుతుంది. సో వర్గం ఇటువైపుకి వస్తే వర్గమూలం అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో కర్ణం వచ్చేసి 5 అయింది. ఇప్పుడు మనకు ఒక్కొక్కటి కనుక్కోవచ్చు. సైన్ ఏ కనుక్కోవచ్చు. సైన్ ఏ అంటే ఏమి, ఎదుటి భుజము బై కర్ణం, అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంది ఇక్కడ 3/4, ఓకేనా. సారీ 3/5, కర్ణము 5 కదా, 3/5. ఇట్లా కాస్ ఏ కావాలంటే అడ్జసెంట్ సైడ్ అంటే ఆసన్న భుజము బై సో హైపోటెన్యూస్ కర్ణము. సో దట్ ఈజ్ ఈక్వల్ ఆసన్న భుజము 4 బై హైపోటెన్యూస్ 5, 4/5. ఇలా మనము ట్యాన్కో కాట్కో అన్నిటికీ మిగిలిన వాటికి అన్నిటికీ ఇలా కనుక్కోవచ్చు ఈజీగా. సో ఈ క్వశ్చన్లకు సంబంధించి చాలా క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది, కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు అవి, ఓకేనా. ఇక్కడ ఇంకొక క్వశ్చన్, tan θ ఈజ్ ఈక్వల్ టు a/b అయితే దెన్ a sin θ మైనస్ b cos θ బై a sin θ ప్లస్ b cos θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి tan θ అంటే sin θ బై cos θ అని మనకు అందరికీ తెలుసు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు a/b. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన క్వశ్చన్ ట్యాన్లో ఉంది, ఇక్కడ అన్ని సైన్ బై కాస్ కాబట్టి అన్ని సైన్ కాసుల్లోనే ఉన్నాయి. సో సైన్ వాల్యూ ఏ, కాస్ వాల్యూ బి అవే కోఎఫిషియంట్లుగా ఉన్నాయి కాబట్టి ఇటువంటప్పుడు సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే దీంట్లో మనం డైరెక్ట్గా సైన్ థీటా అంటే ఏ, కాస్ థీటా అంటే బి సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఏ ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ బి బై ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ అంటే ఏంది ఇక్కడ, కాస్ థీటా అంటే బి ఇంటూ బి, దట్ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇది సింపుల్ ఆన్సర్. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అదేంటంటే tan θ ఈజ్ ఈక్వల్ టు 3/4, దెన్ 3 sin θ మైనస్ 4 cos θ బై 3 sin θ ప్లస్ 4 cos θ. సో ఇక్కడ tan θ అంటే మనకు తెలిసింది sin θ బై cos θ అని తెలుసు. సో దట్ ఈజ్ ఈక్వల్ 3/4. సో దట్ ఇంప్లైజ్ దీంట్లో కోఎఫిషియంట్స్ 3, 4లే ఉన్నాయి. సో అలాగే సైన్ కాస్లే ఉన్నాయి ఇక్కడ. అటువంటిప్పుడు మాత్రమే ఈ రూల్ 3 ఇంటూ సైన్ థీటా వాల్యూ 3 మైనస్ 4 ఇంటూ కాస్ థీటా వాల్యూ 4 బై 3 ఇంటూ సైన్ థీటా వాల్యూ 3 ప్లస్ 4 ఇంటూ కాస్ థీటా అంటే 4, దట్ ఈజ్ ఈక్వల్ 3 3s are 9 మైనస్ 16 బై, సో 3 3s are 9 ప్లస్ 16, సో దట్ ఈజ్ ఈక్వల్ టు -7/25.
లేదనుకోండి ఇలా మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని దాని ప్రకారమైన ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. ఇలా ఉంది కదా, సేమ్ ఇదే క్వశ్చన్ అనుకుంటా, సేమ్ క్వశ్చన్. సో సేమ్ క్వశ్చనే కాదంటే మనకి ఇక్కడ మిక్సింగ్ అన్నీ ఇచ్చేసాడు, అక్కడ విడివిడిగా సింపుల్గా చిన్న చిన్నవి కనుక్కున్నాం. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్, కొంచెం అప్లికేషన్ మెథడ్. సో tan theta ఈజ్ ఈక్వల్ టు 3/4. tan theta ఈజ్ ఈక్వల్ టు అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, దట్ ఈజ్ ఎదుటి భుజము బై ఆసన్న భుజము, దట్ ఈజ్ ఈక్వల్ 3/4. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుంటే సపోజ్ ఏ బి సి ఇక్కడ 90 degrees తీసుకొని ఏ దగ్గర తీటా అనుకున్నాం. అప్పుడు ఇది ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్, ఇది వచ్చేసి అడ్జసెంట్ సైడ్. 90 degreesకి ఎదురుగా ఉంది కాబట్టి ఇది హైపోటెన్యూస్. సో మనకు ఆపోజిట్ అంటే ఇక్కడే ఉంది, ఆసన్న భుజము ఎదుటి భుజము బై ఆసన్న భుజము అంటే 3, 4. ఆటోమేటిక్గా మీకు చెప్పాను ఒకటి, ఇక్కడ 5 వస్తుంది అని, 3, 4, 5 పైథాగరన్ ట్రిప్లెట్స్. లేదంటే మనము పైథాగరస్ థీరం ప్రకారం హైపోటెన్యూస్ స్క్వేర్, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. సో అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. దట్ ఇంప్లైస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 + 9 25. దెన్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 5. స్క్వేర్ ఇటువైపుకి వస్తే స్క్వేర్ రూట్ అవుతుంది కాబట్టి ఇది ఇటువైపుకి వస్తే రూట్ అవుతుంది, రూట్ 25 వాల్యూ 5. సో ఇప్పుడు మనము ఈ క్వశ్చన్ని చేసేద్దాం. సైన్ 180 degrees minus theta plus cos 270 degrees plus theta by tan 360 degrees plus theta. నెక్స్ట్ వచ్చేసి మైనస్ సైన్ 360 degrees minus theta. సో ఈ క్వశ్చన్ మళ్ళీ మనం ఇక్కడ రాసుకోకూడదు, అర్థం కావడం కోసం నేను రాస్తున్నా. ఎగ్జామ్ టైంలో అయితే మనం డైరెక్ట్గా దీన్ని వాల్యూని తీసుకొని ఆ తర్వాత వేయాలి. సో ఇవన్నీ సో యాంగులర్ క్వాడ్రంట్స్ సో అనేటువంటి టాపిక్ అవుట్ చేశాను. సో అక్కడ కూడా ట్రిక్ ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేటువంటి ఒక వీడియో పెట్టాను, దాన్ని చూస్తే మీకు ఇది అర్థమవుతుంది దీని ట్రిక్. సో 180 వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈస్ సైన్ వస్తుంది. 180 మైనస్ థీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుందంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. అంటే ఇక్కడ మనము సింపుల్గా తీసుకుంటే ఆల్ సిల్వర్ టీ కప్స్. సో కాబట్టి ఇది 90 వరకు ఉంటుంది, 90 లోపల 90 మైనస్ థీటా, ఇది ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇది 90, ఇది 90 ప్లస్ 180 కన్నా తక్కువ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ 180ని దాటుకొని వస్తుంది, 180 ప్లస్. సో మనకి ఇక్కడ 180 మైనస్ థీటా వరకు ఉంటుంది ఇక్కడ, 90 ప్లస్ థీటా కూడా ఉంటుంది ఇక్కడ. సో మనకి ఇప్పుడు 180 మైనస్ థీటా అన్నాడు కాబట్టి ఇక్కడ సైను దాని రెసిప్రోకల్ కొసికెంట్ మాత్రమే పాజిటివ్ అవుతాయి. సో ఇప్పుడు సైన్ ఉంది కాబట్టి మనకు పాజిటివ్ వస్తుంది, 180 వస్తే సైన్గానే ఉంటుంది. సో ఇవన్నీ ఆ వీడియోలో ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఆ వీడియోని చూడండి, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, అర్థమైపోతుంది. సో సైన్ థీటా ప్లస్ 270, అప్పుడే మనం ప్లస్ చేయకూడదు, ఆ పరిస్థితి ఎట్లా వస్తుందో తెలియదు. 270 ప్లస్ థీటా అంటే ఇది 270, ఇక్కడ 270 degrees ఉంటుంది. సో 270 కన్నా లోపల ఉంటుంది. 270ని దాటుకోవాలంటే ఈ పక్క రావాలంటే ఫోర్త్ క్వాడ్రంట్లోకి రావాలి. 270 థీటాలో అంటే కాస్ పాజిటివ్, దాని రెసిప్రోకల్ సీకెంట్ కూడా పాజిటివే. సో కాస్ సీకెంట్ పాజిటివ్ కాబట్టి కాస్ 270 degrees ప్లస్ థీటా అంటే మనం 270 కాబట్టి మనకి ఇది ఆపోజిట్ చేంజ్ అవుతుంది అనమాట, ట్రిగనామెట్రిక్ రేషియో. కాస్ ఎలా చేంజ్ అవుతుందంటే సైన్ లేక్ చేంజ్ అవుతుంది, సైన్ థీటా బై నెక్స్ట్ tan 360 ప్లస్ థీటా. 360 ఉన్నప్పుడు చేంజ్ కాదు, 360 ప్లస్ థీటా ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి అన్నీ పాజిటివ్ కాబట్టి tan థీటా. ఓకే, నెక్స్ట్ 360 మైనస్ థీటా. 360 మైనస్ థీటా ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో ఫోర్త్ క్వాడ్రంట్లో ఏంది, సి అంటే కాసు దాని రెసిప్రోకల్ సీకెంట్, అవి రెండు మాత్రమే ప్లస్లు అవుతాయి. సో ఇదేమవుతుంది, ఇప్పుడు సైన్ వచ్చింది కాబట్టి నెగిటివ్లో వస్తుంది మనకు. సో ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ ప్లస్ సైన్ 360 వచ్చినప్పుడు ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ అవ్వదు, సైన్ కానీ ఉంటుంది కాబట్టి సైన్ థీటా. సో ఇప్పుడు మనము డయాగ్రామ్ చూసి సైన్ థీటా అంటే ఏమొస్తుంది, సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, దట్ ఈస్ 3/5 ప్లస్ హియర్ ఆల్సో 3/5 బై tan థీటా అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్, దట్ ఈస్ 3/4
ప్లస్ సైన్ థీటా అంటే మనకు వచ్చేసి 3/5, దట్ ఈజ్ ఈక్వల్ 3/5. ఇక్కడ సైన్ థీటా ప్లస్ సైన్ థీటా అంటే 2 సైన్ థీటా అంటే 2 ఇంటూ 3/5 బై, ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకొని చేసుకోవాలి. ఎల్సిఎం ఎంత వస్తుంది? 5 4s are 20 కసాకు తీసుకుంటే. సో క్రాస్ మల్టిప్లికేషన్ అడ్డుగుణకరం చేసుకుంటే 3 5s are 15 ప్లస్ 4 3s are 12. సో దట్ ఈజ్ ఈక్వల్ 2 3s are 6/5 ఇంటూ 15 ప్లస్ 12 27/20, దట్ ఈస్ 20/27. పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇది ఫ్రాక్షన్ కాబట్టి పైకి వెళ్తే రివర్స్ అవుతుంది. సో క్యాన్సిల్ చేయండి. 5 1s are 5 4s are, సో 3 2s are 3 9s are, that is equal to 4s are 8/9. So 8/9 is our answer.